రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 30 అంశాల అజెండాతో కేబినెట్ భేటీ జరిగింది. సిఆర్డీఏ అథారిటీ అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన చర్చించారు. రాజధానిలోని పలు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ నోటిఫికేషన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే కన్వెన్షన్ సెంటర్లు, భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వని భూములను భూసేకరణ ద్వారా తీసుకునేందుకు సిఆర్డీఏకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఈ రోజు కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కేబినెట్ లో అమరావతికి సంబంధించి ఎక్కువగా నిర్ణయాలు వెలువడినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశం దాదాపు 3.5 గంటలు పైగా సాగింది. దాదాపు 30 అంశాల ఎజెండాతో కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యంగా సిఆర్డీఏ సమావేశంలో, అథారిటీ సమావేశంలో కావాల్సినటువంటి ప్రపోజల్స్ కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇక్కడ చర్చించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇక రాజధాని భూ సమీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ల్యాండ్ పూలింగ్ లో ఇవ్వని వారు ఎక్కడైతే ఉందో అక్కడ భూ సమీకరణ చేయాలని కూడా దానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటుగా హెల్త్ యూనివర్సిటీ పాలసీకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే పౌరులందరికీ ఆరోగ్య బీమాను కల్పిస్తూ కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలాగా కొత్త విధానానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక అసెంబ్లీ సమావేశాలకి సంబంధించినటువంటి చర్చ కూడా ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. ఇక ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాలుగా ఉన్నటువంటి అన్నిటికి, అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి కావచ్చు, అలాగే మిగిలిన అంశాలన్నింటినీ కూడా చర్చించారు. ప్రస్తుతం అయితే రాజకీయ అంశాలకి సంబంధించి కేబినెట్ ముగిసిన తర్వాత ప్రతి కేబినెట్ లోనూ రాజకీయ అంశాలన్నింటినీ చర్చించడం మంత్రులతోటి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులతోటి రాజకీయానికి సంబంధించినటువంటి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు సంబంధించినటువంటి అంశం పైన చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ కాంతి. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి